నేను మా డ్రైవర్ గారు ఈ మిరపకాయ బజ్జీలు అయితే తీసుకున్నాం ఇప్పుడు. అవునా? సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 12 అయితే అయింది టైం ప్రజెంట్. మనమైతే మచిలీపట్నం నుంచి బయలుదేరి ఈరోజు నర్సాపూర్కి అయితే వెళ్ళబోతున్నాము. ఇక్కడ నుంచి నర్సాపూర్కి డైరెక్ట్ బస్సులు తక్కువ అంటుండేది. భీమవరం పోవాలని చెప్తున్నారు. అక్కడ కనుక్కుందాము. బస్సులు ఏమైనా డైరెక్ట్ పోయే పని అయితే డైరెక్ట్ వెళ్ళిపోదాం, లేదంటే భీమవరం వెళ్దాము. ఇదిగోండి, మనం అయితే పెరుగన్నం అయితే తీసుకున్నాము. ఈ విధంగా ఉంది పెరుగన్నం. 50 రూపాయలు తీసుకున్నారు పెరుగన్నంకి. పెరుగన్నం తిని బస్ స్టాండ్కి అయితే వచ్చినాం. మచిలీపట్నం మాయా బజార్. ఇక్కడ నుంచి మచిలీపట్నం నుంచి నర్సాపురంకి 1:15 గంట బస్సు అనేది. ఇప్పుడు ఎంక్వైరీలో అయితే అడిగినాము. ప్రజెంట్ 1 గంట అయితే అయింది. ఇంకొక 15 నిమిషాలు అలా వెయిట్ చేస్తే మన బస్సు అయితే వస్తుందంట. మామూలుగా పల్లివెలుగా లేకపోతే ఎక్స్ప్రెస్ అంటే పల్లివెలుగేనండి అన్నారు. ఇంకోటి వచ్చి ఇదిగోండి, ఇక్కడ మచిలీపట్నం నుంచి ఎక్కడెక్కడి నుంచి ఏ బస్సులు ఎలా వెళ్తాయి అనేది మనకైతే టైమింగ్స్ అన్నీ ఇచ్చున్నారు. ఇక్కడ డీటెయిల్స్. మనం వెళ్ళాల్సింది నర్సాపురం. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 7:15 గంటలకు ప్రతి 45 నిమిషాలకు ఒక బస్సు కలదండి. సూపర్. సో ఇదిగోండి, మన బస్సు అయితే వచ్చింది. మచిలీపట్నం, నర్సాపురం, పాలకొల్లు దాకా పోతుంది ఈ బస్సు. ఇదిగోండి, మనకి మచిలీపట్నం నుంచి నర్సాపురంకి 120 రూపాయలు తీసుకున్నారు టికెట్. మనం మచిలీపట్నం నుంచి ఒక 55 కిలోమీటర్లు అయితే వచ్చి ఉంటాము. ఇక్కడ లక్ష్మీపురం అని ఇక్కడ ఒక ఊరు ఉంది. ఇక్కడైతే మనకి స్టాప్కి అయితే ఆపినారు, టీ తాగేవాళ్ళు, వాష్రూమ్ పోయే వాళ్ళకి. ఇంకోటి వచ్చి ఇక్కడి నుంచి ఇంకా మనకి ఒక 35 ఉంది నర్సాపురంకి. ఇది సూపర్ లగ్జరీ బస్ అని మన పల్లివెలుగు చేసేసినారు. బజ్జీ ఎంతనా? ఎన్ని ఉంటాయి ప్లేట్ల? 3 ఉంటాయి. ఒక ప్లేట్ గట్రా. మిరపకాయ బజ్జీలు అయితే తీసుకున్నాం ఇప్పుడు. నేను మా డ్రైవర్ గారు పేరునా శ్రీను గారు, మన బస్సు డ్రైవర్. మిరపకాయ బజ్జీలు బజ్జీ చేసినాడు అన్న. నేనా? నర్సాపురం దాకా. మన బస్సు డ్రైవర్ అన్నగారి పేరు శ్రీను. అన్నగారు ఈ బస్సు డ్రైవర్ పనిచేసే కన్నా ముందు లారీలో అయితే పనిచేసేవాడు అంట. అన్నగారికి కూడా ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అంట. ఇంతకు ముందు తను లారీలో పనిచేస్తుండే ఎక్స్పీరియన్స్ అయితే మనకన్నీ చెప్తా ఉన్నాడు. దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితము ఇక్కడ నుంచి లారీలో నార్త్ ఈస్ట్ ఇండియాకి వెళ్ళేవాడు అంట. తరచుగా అరుణాచల్ ప్రదేశ్, మంచు అన్నీ అయితే మొత్తం అంతా గుర్తుపెట్టుకుని అయితే ఇప్పటికి బాగా చెప్తా ఉన్నాడు. అప్పట్లో ఏం ఫోటోలు తీసుకునే దానికి మాకు ఏం లేవు, లేకపోతే అప్పుడు చాలా బాగుండేది ప్లేస్ అని అయితే చెప్పినాడు. ఇంకోటి ఏంటంటే అప్పట్లో ఇంటికి ఫోన్ చేయాలంటే నెలకు ఒకసారి చేసేవాళ్ళంట. అది కూడా ఒక 100 రూపాయలు అయితే ఖర్చు అయ్యేదంట. అప్పట్లో ఎస్టీడీ బూతులకు వెళ్ళి చేసేవాళ్ళంట. అలా అన్నగారు మొత్తం తన ఎక్స్పీరియన్స్ అయితే బాగా పంచుకున్నాడు మనతో. మొగల్తూరు ఊర్లోకి అయితే వచ్చినాము. ఇది స్టార్టింగ్. ఇప్పుడైతే మనం లోపలికి అయితే పోతాం. మొగల్తూరు రోడ్లో బైక్ ఆపడం దేనికే? అదే కదా. నర్సాపురం అవును, ఫుల్గా ఉన్నారు. తొక్కినారు అట్లాగే.
చూడండి. పైకి రా, బ్యాగ్ కనబడుతుంది. బ్యాగ్ డోర్లో నాకు సంబంధం లేదు. పైకి రా. దాంట్లో వస్తుందా మందే వెహికల్ వందనా? అదే మంది వెహికల్ యూట్యూబ్ మామూలు తీపారా పిలిపించి తీపించుకుంటా అన్నాడు. వెనకాల కూర్చొని డాన్స్ చేస్తాడు బస్సు స్టెప్లు వేస్తాడు. సరేనా, ఫోన్ చేస్తాను, కాల్ చేయండి. థ్యాంక్ యూ. ఎవరు వచ్చి దాంట్లో ఉంటుంది. ఈ దీంట్లో సబ్స్క్రైబ్ చేసినాను కదా, ఉంటుంది దాంట్లో. నెల్లూరు మరి. నెల్లూరులో కూడా చాలా తిరిగా నేను. నెల్లూరు అవునా? మట్టి టిప్పర్లు లారీలు అదే చెప్పినాడు, నేను చూపిస్తాను అన్నాడు. చెప్పినాడు. సరే సరే. నా పేరు శ్రీను అండి. శ్రీను గారు మచిలీపట్నం వస్తే డాన్సీనా? ఓకే, రవితేజ స్టెప్లు వేస్తాడు. అవునా? డాన్ సీను గారు. అన్న పేరు డాన్ సీను. ఇక్కడ పోయి మనము ఏదో ఒక లాడ్జో ఏదో ఒకటి ఎత్తుక్కోవాలి. ఇంకా ఇది నర్సాపురము బస్ స్టేషను. అది మనం వచ్చిన బస్సు మచిలీపట్నం ఉంది. ఈ విధంగా ఉంది నర్సాపురం బస్ స్టేషన్. అంటే టీవీలో వస్తుంది, టీవీలో వస్తుంది, వస్తుంది. పేరు మీ పేరు? చంటి. చంటి మొత్తం ప్యాసింజర్లు బాగా ఎక్కుకున్నా. అది దాని డ్యూటీకి సంబంధించింది కాదు, లేదు మామూలుగా. మాది నెల్లూరు. మీది నర్సాపురమేనా? ఓకే ఓకే. దీనికి కండక్టరా? డ్రైవరేనా? అవునా? ఓకే సరే. ఓకే ఓకే. వస్తుంది వారం రోజులు అవుతుంది. సో ఇదిగోండి, మనం అయితే నరసాపురంలో అయితే ఉన్నాము. ఇందాక మనం బస్ స్టాండ్ నుంచి ఇక్కడ ఒక డార్మెటరీ అయితే తీసుకున్నాము. ఆ డార్మెటరీ వచ్చి రిలాక్స్ డార్మెటరీ. ఇది మనకి బస్ స్టాండ్ నుంచి 500 మీటర్ల దూరంలో ఉంటుంది. ఇదైతే మనకి వీళ్ళు ఏం చెప్పినారంటే 12 గంటలకి అయితే 200 రూపాయలంట, 24 గంటలకి అయితే 400 రూపాయలంట. ఇప్పుడు మనం వచ్చిన టైం దగ్గర నుంచి 12 గంటల లోపల వెళ్ళిపోయే పని అయితే 200, లేదు 24 గంటలు ఉండే పని అయితే ఇంకో 200 ఎక్స్ట్రా, మొత్తం 400 అనమాట 24 గంటలకి. మనం అయితే ప్రజెంట్ 24 అవర్స్కి అయితే కట్టినాము. బెడ్లు అయితే మనకి పైన అయితే ఫ్యాన్ అయితే ఉంది, కింద ఒకటికి అయితే ఫ్యాన్ లేదు. అందువల్ల మనమైతే పైన అయితే తీసుకున్నాము. అది కాదు కానీ పాయింట్, మన బ్యాగులన్నీ వేసుకొని డార్మెటీరియల్లో అడిగేదానికి పోయినామా, వాళ్ళు మనల్ని చూసి కరెంటు బిల్ తీసేవాళ్ళు అనుకొని మీటర్ అటు సైడ్ ఉందని ఆ పక్క తీసుకుపోయినారు. ఈ పక్క దేనికి తీసుకొచ్చినారు అంటే కరెంటు బిల్ తీసేవాళ్ళు కదా మీరంట. ఇప్పుడు నేను కరెంటు బిల్ తీసేవాళ్ళకి కనిపిస్తున్నాను. నేను కరెంటు బిల్ తీసేవాడిని కాదు, అసలు మామూలుగా ఇటు డార్మెటరీకి వచ్చినానంటే మన నవ్వు అయితే వాళ్ళు మళ్ళీ డార్మెటరీకి అయితే పట్టకపోయినారు. మరి అట్లుందనమాట మన అవతారము. ఏం చేయలేము. అంటే మన కెమెరా సెటప్ని చూసి వాళ్ళు అయితే మీటర్ రీడింగ్ తీసేవాళ్ళు అనుకున్నారు. ఇంతకుముందు కూడా మనం తీసేవాళ్ళం, కానీ మరి ఈ అవతారంలో అయితే లేవనుకుంటా. ఇవి చూడండి ఆవులు, ఒకటి ఆవు ఒకటి ఎద్దు. సార్ రోడ్డుకి అడ్డంగా నిలబడిపోయింది, పొడస్తాయి అని కంప తీశారు. ఎద్దు మాత్రం బాగుంది. సో ఇది బస్ స్టాండ్ ఏరియా నర్సాపూర్లో. ఏడైతే తినేదానికి వచ్చినాము, ఏమన్నా దొరకతావేమో. మనకైతే ఆడ టిఫిన్ షాపులు అయితే ఉన్నాయి. ఆడ పోయి ఏదో టిఫిన్ అయితే చేద్దాము. ఓ ప్లేట్ ఇడ్లీ తీసుకున్నాము, 30 రూపాయలు అయింది. 3 ఇడ్లీ వచ్చినాయి, 1 2 3 చట్నీ, ఇది కారము, సాంబార్ ఇచ్చినాడు. సో ఈరోజు వీడియో అదనమాట. ఈరోజు వీడియో వచ్చి మనము మచిలీపట్నం నుంచి నర్సాపురంకి అయితే వచ్చినాము. ఇక్కడి నుంచి మనం రేపు అంతర్వేదికి అయితే వెళ్దాము. అదనమాట. ఇంక ఈ వీడియోని అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అయితే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.